తెలుగు మీడియా ఇంకెంతకాలం తెలుగు ప్రజల్ని మోసం చేస్తుంది, ఆంధ్ర తెలంగాణల మధ్య చిచ్చు పెట్టి బతుకుతుంది. వాస్తవంగా ఒకప్పుడు జర్నలిజం అంటే, లేకపోతే పేపర్ అంటే, టీవీ అంటే విపరీతమైన గౌరవం ఇచ్చేటటువంటి తెలుగు సమాజంలో చివరికి వాళ్ళ పత్రిక అంటే, టీవీ అంటే చీ తూ అని ఊసుకునేటటువంటి పరిస్థితుల్లో కేవలం అపనమ్మకంతో వార్తలు చదువుతున్నారు, అపనమ్మకంతో వార్తలు చూస్తున్నారంటే ఈ దరిద్రం పట్టిందే మీడియా అత్యుత్సాహం. రాష్ట్ర విభజన నాడు రెండు వైపుల ప్రజలకి తప్పుడు సమాచారాలు ఇచ్చి ప్రజల మధ్యన చిచ్చు పెట్టిందే ఈ మీడియా. ఒక రాష్ట్ర విభజన అంటే సగర్వంగా సంతోషంగా పండగ చేసుకోవాలి, కొత్త రాష్ట్రం ఏర్పడిందంటే సంబరం చేసుకోవాలి, అలాగే ఆ విభజనకి సంబంధించిన సంతోషం ఉండాలి. కానీ ఏం జరిగింది విభజన సందర్భంలో? వేధింపులు, బెదిరింపులు, దాడులు ఇవన్నీ జరిగినాయి. ఆ ఫలితమే కదా ఇప్పుడు జరిగినటువంటి ప్రధానమైనటువంటి అదే కదా వాళ్ళ తేజస్వి సూర్య చెప్పింది. తేజస్వి సూర్య నేను అబద్ధం చెప్పాడా? ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పడినప్పుడు సంబరాలతో ఏర్పడింది. కానీ ఇక్కడ పెప్పర్ స్ప్రేలతో, మొహాలు పగలగొట్టుకోవడంతో, తలకాయలు దెబ్బ తీసుకోవడంతో జరిగింది. అది కదా అతను మాట్లాడింది. పాకిస్తాన్ భారత్ అని దాన్ని తీసుకెళ్ళి తెలంగాణ మీద వివాదాస్పద వ్యాఖ్యలు, దుర్మార్గంగా మాట్లాడేశాడు అంటూ మళ్ళీ డైవర్ట్ చేయడం. ఎంతకాలం ఈ సిగ్గుచేటు వార్తలు, ఈ సిగ్గుచేటు వార్తల ట్రాప్లో పడి మనం కొట్టుకు సావాలి?